వారమంతా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టిద్ది కదా! సండే వస్తే కాసేపు అలా తిరిగి రావాలి. కొనకపోయినా అట్‌లీస్ట్ చూసి నేత్రానందం తెచ్చుకోవాలి. ఇక్కడ బొమ్మకి డ్రెస్ ఏసున్నారు కదా! ఆ బొమ్మను చూసి మా వాడు దెయ్యం దెయ్యం అంటున్నాడనమాట. అరె! దెయ్యం కదరా బాబు అని చెప్తున్నాను. టాపులయితే బాగున్నాయి కదండీ! సో, ఇక్కడికి కర్టన్ ఒకటి కావాలని వచ్చాం. బట్ ఆ కర్టన్ అయితే అక్కడ దొరకలేదులెండి. మా వాడైతే ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాడనమాట. ఆ బొమ్మను చూసి టాప్స్ బాగున్నాయి కదా! 350, 450, 550 ఆ రేంజ్‌లో ఉన్నాయన్నమాట. ఈ కుర్తీస్ అన్నీ కూడాను. సండే అనమాట. సండే అయినా స్ట్రీట్ అయితే చాలా ఖాళీగా ఉండింది. మొత్తానికి ఊరికే ఆ కర్టన్ కోసం ఆ షాప్‌కి మాత్రమే ఎళ్లి ఇంకా రిటర్న్‌లో వచ్చేసి వాక్ చేసి అలా కొబ్బరి బొండ దగ్గరికైతే వచ్చాననమాట. 20 రూపీస్ అనమాట. ఈ చిన్న చిన్న కొబ్బరి బొండాలు తీసుకుందామా అంటే దీంట్లో ఎక్కువ నీళ్లుండవు. పెద్దది తీసుకోండి అన్నాడనమాట అంకులు. కొంచెం అంటే తెలిసిన అంకుల్ రెగ్యులర్‌గా తీసుకుంటూ ఉంటాం కదా! ఇంటి దగ్గరే కాబట్టి. సర్లే అని చెప్పి పెద్దదే తీసుకుంటే పెద్ద దాంట్లో కూడా కొబ్బరి ఉందనమాట. ఎక్కువ వాటర్ అయితే లేవు. సమ్మర్ కదమ్మా అలానే ఉంది అనేసి అన్నారనమాట. సర్లే అని చెప్పి మొత్తానికి కొబ్బరి అయితే కొట్టించుకున్నాము. ఇలా లేత కొబ్బరి భలే ఉంటది కదా తింటూ ఉంటే. మీరు ఎంతమందికి ఇలా కొబ్బరి తింటే ఇష్టం అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.